నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన కడప నగరం సాధ్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. దేవుని కడపలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మ్రోగిన ఆలయ పరిసరాలు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం. స్వచ్ఛరథం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. పరిశుభ్రమైన కడప నగరమే లక్ష్యంగా చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం 48వ డివిజన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2047 పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంలో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంపై పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. తొలుత ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం 1 నెల రోజుల్లోనే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏళ్ల తరబడి పీడిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే వాటర్ బోర్ వేయిస్తామని అక్కడి నివాసితులకు భరోసా ఇచ్చారు. అనంతరం హోమియోపతి మెడికల్ కళాశాల పరిసరాల్లో జరిగిన పారిశుద్ధ్య పనులను ఆమె పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, టీడీపీ నగర కమిటీ సభ్యులు, ఇంకా 48వ డివిజన్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. దేవుని కడప బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో అందంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అర్చకుల బృందంతో పాటు యువ అర్చక బృందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కర్పూరపు పరిమళాల కడపరాయుని కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఆ ప్రాంగణానికి భక్తులు సమయానికి ముందే చేరుకున్నారు. స్వామి దివ్య మోహన రూపాన్ని తిలకిస్తున్న భక్తులకు అరటి పిలకలు స్వామి కళ్యాణ శోభను రెట్టింపు చేశాయి. మామిడి తోరణాలు ఈ కార్యక్రమంలో మంగళకరమైనవని చాటుతున్నట్లు కనిపించాయి. సమ్మోహన రూపంలో దగదగలాడే నూతన వస్త్రాలతో వరుడిగా స్వామి కొలువు తీరగా, మరోవైపు ముగ్ధ మనోహర రూపాలతో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వధువులుగా ఒదిగి కూర్చున్నారు. మంచి గంధం, మధుర పరిమళం, మంగళ వాయిద్యాల స్వరాలు భక్తులను మైమర్పిస్తుండగా భక్తులు 2 కళ్ళు చాలవన్నట్లు కళ్యాణ క్రతువును తిలకించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా ఏర్పాటు చేశారు. त्रिभुवनि भवथो कण्ठवैखल्यखल्या ज्वालाजाज्वल्यवेर्वहराय नमः।
కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తమ కళ్యాణ మహోత్సవ కాలమును పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అఖిల భక్త జనకోటి తరపున స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి మంగళ పట్టు వస్త్రద్వయం భక్తం స్తోత్రోద్భవస్య నామధేయస్య నామ్యాః అందరూ కూడా పలకండి సహా ముక్కులవాడ
आचार्यः दर्भय नमस्तेऽस्तु ऋषिकेश महापुरुष पूर्वजा श्रीवेङ्कटाचलाधीशं श्रियात् श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ता ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమ ధ్యేయంగా సరికొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే వరదరాజురెడ్డి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల యానాది కాలనీలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజవర్గంలోని 20 గ్రామాల్లో కొత్త కాలనీలు నిర్మించి ప్రొద్దుటూరును మునుపెన్నడీ లేని విధంగా అభివృద్ధి చేశానని సగర్వంగా ప్రకటించారు. ప్రజలు తమ ఇళ్లలోని పొడి చెత్తను సేకరించి ఈ స్వచ్ఛ రథాలకు అందిస్తే దానికి బదులుగా ప్రభుత్వం నిత్యావసర సరుకులను అందిస్తుందని ఆయన తెలిపారు. చెత్త నేరుగా డంపింగ్ యార్డుకు వెళ్లకుండా రీసైక్లింగ్ ప్రక్రియకు వెళ్లడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. సిబ్బందికి మరియు ప్రజలందరికీ నా మనపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా ఈ స్వచ్ఛరథం ఎంత అనేది కూడా డిస్ప్లే చేసినాం. దానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నేను అత్యంత సంతోషపడుతున్నా. ఇక్కడ కారణం ఏమందంటే 1989 నుంచి 94 మధ్యలో ఈ భూమిని స్వర్గీయ పాండ్యం ఎర్రమరెడ్డి గారి భూమి కొని ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వ ఇల్లు. అప్పుడు యానాదులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక యానాది కాలనీ పేరుతో నామకరణం జరుగుతుంది. అదే పేరే కంటిన్యూగా వస్తూ ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల గతంలో ఒక 20 గ్రామాలలో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అమృతానగర్ ఉంది, పెద్ద ఒక 7,000 ఓట్లు ఉన్నాయి, పెద్ద టౌన్షిప్ మాదిరి ఉంది. అదే కాదు ఇక కొత్తపేట ఉంది, గోపురం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఒక కాలనీ కట్టినా. ఆ కాలనీకి అన్ని ప్రభుత్వం ఇల్లు ఇచ్చినాం. అన్ని ఇండ్లు ఇచ్చినందుకు ఎవరు గతంలో ఇచ్చిన ఎవరు చేయనంత అభివృద్ధి చేసినారని నేను మనసులో బాగా సంతోషపడుతుంట. అప్పుడు కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉంది ఈ యానాది కాలనీ. కాబట్టి ఇంత మంచి కాలనీలు నా ద్వారా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇంత అభివృద్ధి చెందిందనే దానికి నేను చాలా సంతోషపడుతుంట. అప్పుడప్పుడు కూడా ఇంతకంటే ఏం కావాలా నాకు? ఇన్ని మంచి పనులు చేసినామనేది ఒకటే పెద్ద ఆత్మసంతృప్తి. రథం కార్యక్రమం అనేది ఒకటి పెట్టినారు. మనం వెళ్ళి ఏం చెప్పినా కూడా ఎంత నాగరికత వైపు మనం పోతా ఉండబడినా, మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండబడినప్పటికీ కూడా మనకందరికీ ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ప్లాస్టిక్ ఏదో పనికిరాని పేపర్ ఉంటే రోడ్లు వేస్తూ ఉంటాం. ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా ప్రొద్దుటూరులో కూడా ఈ రోజుకు పెద్ద ఒక 100 ఏళ్ల నుంచి ఉండబడిన వీధుల్లో కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ పేపర్ ఏదో చెత్త చెదారము రోడ్ల మీద వేయడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా
ప్రతి ప్లాస్టిక్ వ్యర్థానికి మరి ప్లాస్టిక్ బాటిల్, నీళ్ళ బాటిల్ కానీ, పాల ప్యాకెట్లు, ప్యాకింగ్ కవర్లు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ప్లాస్టిక్లోనే తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడైతే కొత్తగా ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఎంత ప్రభుత్వం నిరోధించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దొంగచాటుగా ప్రభుత్వం మన పొద్దుటూళ్ళు అమ్ముతున్నారు. అమ్మే దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కాఫీ, టీ కూడా దాంట్లో తీసుకొని వచ్చి తాగుతున్నారు. ఎంత విషతుల్యం అంటే అది తాగడం అనేది అంత మనం తాగిన దానివల్ల వ్యాధులను సొంతంగా కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి ప్లాస్టిక్ను లేకుండా చేయాలని ప్రభుత్వం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ కొంత బ్లాక్ మార్కెట్ వాళ్ళ అధికారులు, కొంతమంది లంచగొండ అధికారులు వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చి ప్లాస్టిక్ అమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ కొంత వ్యర్థంగా పారేసేదానికోసం కొంత మీ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కొని మీకు డబ్బులు ఇస్తారు. ప్రొద్దుటూరులో చాలా ఉపయోగపడే దానికోసం ఇది పెట్టింది. మీరందరూ కూడా ఇంత నాగరికంగా మనము ఇల్లు కట్టుకొని మంచి రోడ్లు వేసుకొని బాగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకు ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి మనం పదంలో ప్రయాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలి. ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్డు లేదనే పరిస్థితి లేదు. ఇప్పుడు యానాది కాలనీ మీదకి పై ప్రాంతం నుంచి వచ్చి నీళ్లు పడతా ఉన్నాయి ఊరిలో. ఏమైనా కరెక్టేనా? ఆ నీళ్లు పడేదానికి ఇది ఎట్లుందంటే వాళ్ళు ఇట్లా ఉంది. మనం చిన్న చెట్టుపల్లె పొట్టిపాటికి పోతుంటే పొయ్యి కొద్ది ఎత్తుంది, ఇది తగ్గులో ఉంది. పొలాలలో నీళ్లు పెద్ద వర్షాలు పడినప్పుడంతా వచ్చి ఇక్కడ పెద్ద వర్షాలలో పడినప్పుడంతా నీళ్లు వచ్చి ఊరి మీదకి పడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆ పక్క అయితే ఒక డ్రైన్ కాలువ తోయినారు. ఈ పక్క పైన నుంచి వచ్చి పడే నీళ్ళ కోసము ఒక వారం మడి ఒక డ్రైన్ వేసి పైన నుంచి వచ్చి పడకుండా ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అది వచ్చే వర్షాల కాలంలోకంతా తప్పకుండా తయారు చేసి ఊరి మీద నీళ్లు పడకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఒకటి కూడా నీళ్లు రోడ్డు మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు యానాది కాలనీలో డ్రైన్ల కోసం పెట్టడం కూడా జరిగింది. అది త్వరలోనే మంజూరు అవుతుంది. మంజూరు అయిన వెంటనే కాలువలు పనులు చేపట్టి చేయడం కూడా జరుగుతుంది. ఈనాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఏమైతే చేయగలుగుతామో అని చెప్పి ఆలోచించడం జరిగింది. చెప్పిన అభిప్రాయాలన్నీ, చెప్పిన స్కీములన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు తెలుసు, చెత్త పన్ను వేసేవాళ్ళు గవర్నమెంట్ చెత్త పన్ను వేసినారు. చెత్త పన్ను వచ్చేసి ప్రతి ఇంటికి కూడా చెత్త పన్ను వసూలు చేయడము, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ వాళ్ళైతే పంచాయతీ వాళ్ళు కూడా సేకరించేటువంటి సందర్భం అప్పట్లో ఉండింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త పన్ను అనేటువంటిది ఆ పన్ను అనేది ఉండకూడదని చెప్పేసి చెత్త పన్ను బదులు ఈరోజు ఒక స్కీములు వచ్చేసి మీ ఇంట్లో ఏదైనా కూడా వ్యర్థ పదార్థాలు ఉన్నట్లయితే, వ్యర్థ అంశాలు ఉన్నట్లయితే, కుర్చీలు కానీ లేదా పాత టీవీలు కానీ డొప్పలు కానీ ఏదైనా ఉన్నట్లయితే అవి వృధా కాకూడదనేటువంటి అభిప్రాయంతో గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఒక స్కీమ్ను ఏర్పాటు చేసి స్వచ్ఛరథం అనేటువంటి ఒక స్కీమ్ను ఏర్పాటు చేసి ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఏరియాకు కూడా స్వచ్ఛరథం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మీ ఇంట్లో ఏమైనా వ్యర్థాలు ఉన్నట్లయితే మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తారు, బండి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు వచ్చేసి ఏదైనా పనికిరాని వ్యర్థాలు ఉన్నట్లయితే వారికి వేయండి, దానికి సరిపడా సరుకులు మీకు ఇస్తారు. అంతకుముందు చెత్త పన్ను వేసేటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర వచ్చి చెత్తను సేకరించి మీ దగ్గర నెలకి ఇద్దరు పన్ను వేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళని పన్ను వేయరు, దానికి సరిపడా వచ్చేసి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీములు వచ్చేసి మన పంచాయతీ ఏరియాలో ఈరోజు ఈ స్కీములు లాంచ్ చేయడం అనేటువంటిది నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం సచివాలయం వాళ్ళ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ రోజు వచ్చేది మీ దగ్గరకు తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు వాటిని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లాలోని వేంపల్లెలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని గాండ్ల వీధిలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో స్వామివారికి షష్ఠి ఉత్సవాలు ఆలయ 36వ వార్షికోత్సవం వైభవోపేతంగా చేపట్టారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు శేషగిరిరావు నేతృత్వంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం, మంత్రపుష్పం, నైవేద్యం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం వెండి కవచం, ప్రత్యేకంగా తెప్పించిన పూలమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఆలయంలో వెలిసిన సరస్వతి, గణపతి, నవగ్రహాలు, నాగులకు విశేష పూజలు నిర్వహించారు. షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవమూర్తులైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై కొలువు తీర్చి వేంపల్లి పట్టణ పురవీధుల్లో విహరింపచేయగా అమ్మవారు భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, కోలాటం తదితర కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం కొనసాగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో మాట్లాడు, నేను మాట్లాడి నేను ఇస్తాను. ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ వేంపల్లి మండలంలోని వేంపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మేము వంశపారంపర అర్చకులుగా పనిచేస్తున్నాము. గత 36 సంవత్సరములుగా ఈ దేవస్థానంలో మాఘశుద్ధ షష్ఠి నాడు గ్రామోత్సవము ఊరేగింపు జరుగును. ఇందుకు దాతలు, భక్తాదులు సహకారంతో చాలా డెవలప్ అవుతున్నది. ఇచ్చట 40 రోజులు, మండలం రోజులు పూజలు చేసినా ఏదైనా అనుకున్నది జరుగుతుంది. కావున భక్తాదులందరూ విజయంగా విజయంగా ప్రార్థన. పారిశుద్ధ్య విషయంగా అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరుతున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి కడప నగరం 17వ డివిజన్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 15వ ఫైనాన్స్ నిధులు 16 లక్షలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు మరుగుదొడ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని, అలాగే ప్రజలు పారిశుద్ధ్య చర్యలతో పాటు నీటి ట్యాంకు శుభ్రత, స్వచ్ఛ కడపపై అవగాహన కల్పించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ పనులే కాకుండా మరిన్ని నిధులను పైప్లైన్లతో పాటు ఇతర పనులను చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ స్థానంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కౌన్సిల్ అనుమతులతో ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇతర అధికారులు ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్తో పాటు ఇతర అధికారులు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశము మనము టాయిలెట్స్, ఇళ్లలో టాయిలెట్స్ లేని వాళ్ళకి స్పేస్ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే దాన్ని చూసి కూడా అక్కడ కమ్యూనిటీ టాయిలెట్ లాగా కట్టుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ ఆగిపోవాలనే ఉద్దేశంతో అలాగే ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారం తెలియజేసి, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథి మనోజ్ గారికి, కమిషనర్ గారు, అలాగే మన అడిషనల్ కమిషనర్ రాకేష్ గారికి నమస్కారం తెలియజేస్తాం. బేసిక్ థింగ్ మనకు డివిజన్లకు గాను సుమారుగా ఇందాక అడిషనల్ కమిషనర్ గారు చెప్పిన టైంలలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారితో మాట్లాడి మరి ఒక 3 కోట్లకి ఇంకా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనారుతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. కింద రాయే కార్యక్రమం సంబంధించి 17వ వార్డులు కడప కార్పొరేషన్ సంబంధించిన 17వ వార్డులు కమలాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వార్డులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓపెన్ డెఫికేషన్ మీద టాయిలెట్ శానిటరీస్ ఎక్కడ కూడా టాయిలెట్స్ ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళందరికీ కూడా సమకూర్చే విధంగా అవగాహన కల్పిస్తూ ఓపెన్ డెఫికేషన్ లేకుండా సంపూర్ణంగా 100% శానిటేషన్ వరకు పోవాలని చెప్పి డ్రైన్స్ క్లీనింగ్ అయితేనేమి సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ అవగాహన కల్పించడం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అందులో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే మనం ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్ ఏరియాలో 3,35,00,000 సంబంధించిన వర్కులు కానీ అదనంగా శాంక్షన్ అయిన 3 కోట్ల వర్కులు సంబంధించి కానీ ఇంకా పైప్ లైన్లో ఉన్న 2 కోట్ల వర్కులు సంబంధించి కానీ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. కౌన్సిల్ యొక్క సపోర్ట్ లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం. తొందరగా ఈ కౌన్సిల్ పోయి కూటమి ప్రభుత్వం యొక్క కౌన్సిల్ వస్తే డెవలప్మెంట్ అనుకున్నారా దీనికి 2 చేసేదానికి అవకాశం ఉంది, 2-3 చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా అందరికీ తెలియడం జరిగింది. ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో మాత్రం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దాదాపు అందరూ ఆఫీసర్లు కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవగాహన ప్రోగ్రాం చేయాలని చెప్పి జరిగింది. ఇది ఊరికే ఈరోజు చేయడమే కాదు, దాన్ని పాటించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాలికలు విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తులో దేశం గర్వించే స్థాయికి చేరాలని కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీం బాషా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరం గౌస్ నగర్ మైనార్టీ నాయకులు షేక్ అమానుల్లా రూపొందించిన బాలికలను చదివిద్దాం పేరుతో ప్రచురించిన కరపత్రాలను విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ సలీం బాషా మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో బాలికలు కూడా ఉన్నత విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా ఉన్నత విద్యావంతులు చేస్తే సమాజంలో తగిన గుర్తింపు గౌరవాలు లభిస్తాయన్నారు. కష్టపడితే సాధించలేనిదేది లేదని విద్యార్థినులు తెలుసుకోవాలన్నారు. ప్రతి బాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ముస్లిం ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. చదువు సమాజానికి వెలుగు, ఆడపిల్ల చదువు సమాజానికి వెలుగు. ఇది మీరు మర్చిపోకుండా బాగా చక్కగా చదువుకోవాలా. ఈ చదువు నీకు మీ భార్య భవిష్యత్తులో స్థిరపడమే కాకుండా ఇతరులకు కూడా అవేర్నెస్ కలిగించడం కోసం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన కడప నగరం సాధ్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. దేవుని కడపలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మ్రోగిన ఆలయ పరిసరాలు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం. స్వచ్ఛరథం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.